మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1210. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నటువంటి KSH ఇంటర్నేషనల్ IPO ఉన్నది కదా, ఈ IPO రిలేటెడ్ గా కూడా ఈ రోజు వీడియోలో బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 533 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,679 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 167 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,860 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.84% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.72% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. మార్కెట్ లో ప్రెషర్ కనపడడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇండియా US ట్రేడ్ డీల్ ఏదైతే లేట్ అవుతుందో దాంతో మన మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కనపడుతుంది కదా. దీంతో పాటుగా రీసెంట్ గా USD కి అగైనిస్ట్ గా మన రూపీ అయితే కంటిన్యూస్ గా పడతానే ఉన్నది. ఈ రోజు ఆల్మోస్ట్ USD కి అగైనిస్ట్ గా INR అయితే 91 రూపీస్ ని టచ్ చేసింది. సో మన రూపీలు ఏదైతే ఫ్రీ ఫాల్ కంటిన్యూ అవుతున్నదో అది కూడా మార్కెట్ లోని కన్సర్న్స్ రైజ్ చేస్తుంది. ఎందుకంటే రూపీ కంటిన్యూస్ గా ఇలా పడుతూ వెళ్ళింది అనుకోండి, చాలా కంపెనీస్ అంటే ఎక్కువగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతాయి. రా మెటీరియల్స్ ని మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, దాని రిలేటెడ్ గా మనం డాలర్స్ లో పే చేయవలసి ఉంటుంది కదా. సో డాలర్స్ లో పే చేయాలంటే రూపీ ఇలా ఫ్రీ ఫాల్ అవుతుండడం వలన కంపెనీస్ పే చేయాల్సినటువంటి కాస్ట్ అయితే పెరిగిపోద్ది. దాని వలన అల్టిమేట్లీ ఏమవుతుంది, ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. మెయిన్లీ ఈ రూపీ ఫ్రీ ఫాల్ వలన 2 ఇండస్ట్రీస్ లాభపడతాయి. దానిలోని ఒకటి IT ఇండస్ట్రీ అయితే, 2 ఫార్మా ఇండస్ట్రీ. ఈ 2 ఇండస్ట్రీస్ కూడా US కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి కాబట్టి ఈ 2 ఇండస్ట్రీస్ అయితే బెనిఫిట్ పొందుతాయి. కానీ రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ది ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయ్యేటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ అన్నిటిపైన కూడా రూపీ ఫ్రీ ఫాల్ యొక్క ఇంపాక్ట్ క్లియర్ గా పడుతుంది. అండ్ దీంతో పాటుగా మనం క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్స్ లోనే పే చేస్తుంటాం కాబట్టి దాని వలన కూడా మన ఇంపోర్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అది మన ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్. సో ఓవరాల్ గా ఇటువంటి వేరియస్ కన్సర్న్స్ తోనే మనం మార్కెట్ లోని ఈ రోజు అయితే ప్రెషర్ కనపడింది. అండ్ మన రూపీ గురించి మాట్లాడుకోవాలంటే 1975 లోని US డాలర్ కి అగైనిస్ట్ గా ఇండియన్ రూపీ మనం క్యాల్కులేట్ చేస్తే 9 రూపీస్ ఉండేది. 1975 నుంచి లాస్ట్ 50 ఇయర్స్ లోని మన లోకల్ కరెన్సీ 90% అయితే డిక్లైన్ అయింది. అండ్ రీసెంట్ గా అయితే మన రూపీలోని కంటిన్యూస్ గా ఫాల్ అయితే చూస్తూ వస్తున్నాం. సో రూపీలోని ఏదైతే ఈ ఫాల్ కనపడుతున్నదో దాని వలన మన మార్కెట్ లోని ప్రెషర్ అన్నది క్రియేట్ అవుతుంది. సో ఈ రోజు మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ మనం మాట్లాడుకోవాలంటే ఈ రూపీలో కనపడుతున్నటువంటి ఫ్రీ ఫాల్ మెయిన్ రీజన్. దీంతో పాటు US తోని ట్రేడ్ డీల్ కూడా డిలే అవుతుండడం వల్ల మార్కెట్ లోని కన్సర్న్ అయితే కంటిన్యూ అవుతానే ఉన్నది. నెక్స్ట్, రీసెంట్ గానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోల్డ్ అండ్ సిల్వర్ బేస్ ఇంపోర్ట్ ప్రైస్లు అయితే కట్ చేసింది కదా. దానికి కారణం రీసెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు బాగా పెరిగిపోవడంతో డొమెస్టిక్ ట్రేడ్ ని అయితే సపోర్ట్ చేసేందుకు గాను గవర్నమెంట్ అయితే ఈ ప్రైస్ కట్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా గవర్నమెంట్ ఏం చేసిందంటే 10 grams గోల్డ్ పైన $42 వరకు కూడా బేస్ ఇంపోర్ట్ ప్రైస్ కట్ చేసినట్లయితే కేజీ సిల్వర్ పైన $107 బేస్ ఇంపోర్ట్ ప్రైస్ అయితే కట్ చేయడం జరిగింది కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు గవర్నమెంట్ తిరిగి సిల్వర్ అండ్ గోల్డ్ బేస్ ఇంపోర్ట్ ప్రైస్లు అయితే పెంచినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ ఏజెన్సీస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా సిల్వర్ యొక్క బేస్ ఇంపోర్ట్ ప్రైస్ ని $1,723 పర్ కేజీ నుంచి $2,081 పర్ కేజీకి అయితే గవర్నమెంట్ రివైజ్ చేసినట్లుగా, అండ్ గోల్డ్ యొక్క బేస్ ఇంపోర్ట్ ప్రైస్ ని పర్ 10 grams $1,336 నుంచి $1,398 కి అయితే గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసినట్లుగా, గవర్నమెంట్ అయితే పెంచినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ బేస్ ఇంపోర్ట్ ప్రైస్ ని కనుక ఇలా పెంచింది అనుకోండి, డెఫినెట్ గా ఆ ప్రైస్ చేంజ్ అనేది మనకి రీటైల్ మార్కెట్ లో కూడా కనపడుతుంది. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లోని మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కంటిన్యూ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతోని సిటీ గ్రూప్ వాళ్ళు మేనేజ్మెంట్ మీట్ అయితే కండక్ట్ చేశారు. ఈ మేనేజ్మెంట్ మీట్ లోని యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. లాస్ట్ 2-3 quarters నుంచి చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ లో మనకి బాగానే ప్రెషర్ కనపడుతుంది కదా. బట్ ఈ క్వార్టర్ నుంచి వీళ్ళ నిమ్ లోనైతే రికవరీ కనపడచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే అనదర్ 2 quarters వరకు కూడా ఇది డిలే అయ్యేటువంటి అవకాశం ఉందంటే వీళ్ళ నిమ్ రికవరీకి డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ MSMEs ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్ లోని వీళ్ళకి
వీళ్ళకి పెద్దగా స్ట్రెస్ అయితే కనపట్లేదు, కానీ అగ్రి సెక్టర్ లోనైతే కొంతవరకు ప్రెషర్ చూసి ఇందులోని గ్రాస్ స్లిప్పేజెస్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే నిమ్ రికవరీ రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ కన్నా కూడా ఇంకా డిలే అవ్వచ్చు అని చెప్పి కామెంట్స్ వచ్చాయో దాంతో దాన్ని మార్కెట్ అయితే కొంత నెగిటివ్ గా తీసుకుంది. ఈవెన్ సిటీ వాళ్ళు కూడా యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా న్యూట్రల్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 1285 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే యాక్సిస్ బ్యాంక్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతో ఈ రోజు సెషన్ లో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఒక 2 quarters నిమ్ రికవరీకి డిలే అయింది అనుకోండి, ఓకే కొంత ప్రెషర్ అయితే చూడొచ్చు. సో ఆ 2 quarters తర్వాత అట్లీస్ట్ రికవరీ కనపడినట్లయితే ఓకే, అలా కాకుండా అది మరింత డిలే అయింది అనుకోండి యాక్సిస్ బ్యాంక్ స్టాక్ లో ఫర్దర్ గా కూడా కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ లోని 9.5% వరకు స్టేక్ ని అక్వైర్ చేసుకునేందుకు వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. నో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్రూవల్ వచ్చిందంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్వైర్ చేస్తాను కాదు, హెచ్డిఎఫ్సి గ్రూప్ లో అంటే వీళ్ళ ప్రమోటర్ కింద ఉండి వీళ్ళ గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి కదా, లైక్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కావచ్చు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, ఇవి ఇండస్ఇండ్ బ్యాంక్ లోని స్టేక్ ని నియర్లీ 9.5% వరకు కూడా అక్వైర్ చేసేందుకు గాను ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్రూవల్ ఏదైతే ఉన్నదో దాని యొక్క వ్యాలిడిటీ 1 year వరకు ఉంది. అంటే డిసెంబర్ 2026 డిసెంబర్ 14th వరకు కూడా వీళ్ళకి ఉన్నది. సో వీళ్ళకి అప్రూవల్ వచ్చిందంటే పక్కాగా వీళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఈ స్టేక్ అక్వైర్ చేస్తారని కాదు. సో వీళ్ళకి చెందిన ఈ గ్రూప్ కంపెనీస్ లైక్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, మ్యూచువల్ ఫండ్ కి చెందిన వేరియస్ ఫండ్స్ అవి ఇండస్ఇండ్ బ్యాంక్ లో స్టేక్ అయితే అక్వైర్ చేస్తుంటాయి కదా. సో ఓవరాల్ ఈ గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ లో నియర్లీ 9.5% వరకు స్టేక్ ని అక్వైర్ చేసుకోవడానికి వీళ్ళకి అప్రూవల్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వచ్చింది. ఈ వేదాంత వాళ్ళు వాళ్ళకి చెందిన డిఫరెంట్ బిజినెస్ అయితే డీమర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ కాకపోతే డిలే అవుతూ వచ్చింది. దానికి రీజన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ తెలపడం, ఇటువంటి వేరియస్ ఇష్యూస్ తోని డీమర్జర్ అలా డిలే అవుతూ వచ్చింది. ఫైనల్లీ ఇప్పుడు ముంబై ఎన్సీఎల్టీ ఈ డీమర్జర్ కి అయితే అప్రూవల్ ఇచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ముంబై ఎన్సీఎల్టీ లోని ఈ డీమర్జర్ పాస్ అయిందని చెప్పి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో దాంతోనే మనకి స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. వీళ్ళు ఓవరాల్ గా ఎగ్జిస్టింగ్ కంపెనీ కాకుండా అనదర్ 4 బిజినెస్ ని వీళ్ళు డీమర్జ్ చేస్తున్నారు. వేదాంత స్టీల్, వేదాంత పవర్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత అల్యూమినియం లిమిటెడ్, ఈ 4 బిజినెస్ ని డీమర్జ్ చేస్తున్నారు. ఈ డీమర్జర్ లో భాగంగా రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే వేదాంత లిమిటెడ్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి డీమర్జ్ అవుతున్నటువంటి 4 బిజినెస్ లో కూడా ఒక్కొక్క షేర్ ని వీళ్ళు ఇష్యూ చేయబోతున్నారు. ఈ డీమర్జర్ జరగడం వల్ల ఓవరాల్ గా వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గానే తీసుకుంటుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు వేరియస్ బిజినెస్ ని అక్వైర్ చేస్తూ వాళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు కదా. దీనిలో భాగంగా 75 years ఓల్డ్ SIL బ్రాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఈ జనవరిలోనే అక్వైర్ చేసింది. నౌ ఈ SIL ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయితే వీళ్ళు రీలాంచ్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ SIL బ్రాండ్ అండర్ లోని వీళ్ళు వేరియస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ లైక్ నూడిల్స్, జామ్స్, కెచప్, సాస్ ఇవన్నిటిని కూడా రీలాంచ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు వీటిని రీలాంచ్ చేయడం ద్వారా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుని వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ అయితే గ్రో చేయడానికి వీళ్ళు రీసెంట్ గా చాలా బ్రాండ్స్ ని అక్వైర్ చేసుకుని ఒక్కొక్క బ్రాండ్ ని కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. దీని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీకి అయితే లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం షేర్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని డిఫెన్స్ బడ్జెట్ ని 20-25% వరకు పెంచేటువంటి అవకాశం ఉన్నదని, దీని రిలేటెడ్ గా ఈసారి బడ్జెట్ కోసం అని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించేసినట్లుగా అండ్ దీంతో పాటుగా డిఫెన్స్ సెక్టర్ లోని ఎగ్జిస్టింగ్ ఎక్విజిషన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈసారి సింప్లిఫై చేసేటువంటి అవకాశం ఉన్నదని. సో ఈ రూల్స్ ని సింప్లిఫై చేయడం ద్వారా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే పెంచడానికి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా అండ్
అండ్ డిఫెన్స్ లోని R&D స్పెండింగ్ కూడా 27,000 crores నుంచి 35,000 to 40,000 crores వరకు పెంచాలని చెప్పి గవర్నమెంట్ చూస్తున్నదని, సో R&D అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలని గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ BEL అండ్ MDL తో పాటుగా ప్రైవేట్ కంపెనీస్ కూడా బిడ్ చేయడానికి అలౌ చేయడానికి గవర్నమెంట్ చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం చూసినట్లయితే డిఫెన్స్ బడ్జెట్ పెరిగింది అనుకోండి, డిఫెన్స్ లో స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి ఓవరాల్ గా అది డిఫెన్స్ కంపెనీస్ కి పాజిటివ్. దీంతో పాటుగా ప్రైవేట్ పార్టిసిపేషన్ ని కూడా పెంచాలని చూస్తున్నారు కాబట్టి ఇదే గనక జరిగినట్లయితే ఓవరాల్ గా డిఫెన్స్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి ప్రైవేట్ కంపెనీస్ కి కూడా దీని వలన బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని సీన్సిస్ టెక్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ సీన్సిస్ టెక్ యొక్క నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అండ్ CEO అయినటువంటి సురేష్ గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. బట్ ఈయన సీన్సిస్ టెక్ యొక్క CEO పొజిషన్ కి రిజైన్ చేస్తున్నా కూడా వీళ్ళ USA కి చెందినటువంటి సబ్సిడరీ కంపెనీ అయిన టెక్నాలజీ అసోసియేట్స్ లోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే కంటిన్యూ అవబోతున్నారు. సో ఈ పొజిషన్ లో కంటిన్యూ అయ్యి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ పైన కంప్లీట్ గా ఫోకస్ చేయాలని సీన్సిస్ టెక్ యొక్క CEO పొజిషన్ కి ఆయన రిజైన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈయన కాకుండా వీళ్ళ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయినటువంటి విశాల్ పవర్ గారు అయితే ఆయన అయితే రిజైన్ చేసేస్తున్నారు. ఆయన రిజిగ్నేషన్ కి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే పర్సనల్ రీజన్స్ తో ఆయన రిజైన్ చేసేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో విశాల్ పవర్ గారి రిజిగ్నేషన్ అయితే మార్కెట్ నెగిటివ్ గా తీసుకున్నట్టుంది. దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి BEML లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా 110 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం ఇంజిన్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 148 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ డివైసెస్ కి వీళ్ళు కాంప్రహెన్సివ్ AMC సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2030 డిసెంబర్ 21 వరకు కూడా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ క్విక్ కామర్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెప్టో వాళ్ళు ఈ డిసెంబర్ లోని IPO పేపర్స్ అయితే ఫైల్ చేయబోతున్నట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు $750 to $800 million కి IPO ని ఫైల్ చేయొచ్చని, లాస్ట్ 6 months లోని జెప్టో ఆర్డర్ వాల్యూ అండ్ నెట్ సేల్స్ లోని వీళ్ళు 45% వరకు కూడా గ్రోత్ డెలివర్ చేసినట్లుగా, అండ్ ప్రెసెంట్ IPOకి వస్తున్నటువంటి ఏ న్యూ ఏజ్ కంపెనీతోని కంపేర్ చేసినా కూడా జెప్టో వాళ్ళే లార్జెస్ట్ నెట్ క్యాష్ పొజిషన్ అయితే కలిగి ఉన్నారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడాలి జెప్టో త్వరలో IPOకి వస్తుందని వీళ్ళు చెప్తున్నారు కదా. జెప్టో దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ EPC ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి BL కశ్యప్ అండ్ సన్స్ వాళ్ళకి సాత్వా CKC ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళ కోసం కమర్షియల్ ప్రాజెక్ట్ కి వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 600 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 31 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో BL కశ్యప్ అండ్ సన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని కొత్తగా ఒక ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ ప్రాజెక్ట్ టోటల్ గా 4.18 acres లో ఉన్నదని, అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళ టాప్ లైన్ లో 550 crores వరకు కంట్రిబ్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ ని రన్ చేసేటువంటి కిమ్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ సిటీస్ లోని వీళ్ళ హాస్పిటల్ నెట్వర్క్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని వీళ్ళు కొత్త హాస్పిటల్లోని ఆపరేషన్స్ నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది 350 bedded హాస్పిటల్ అని, అండ్ ఇక్కడ వీళ్ళ వేరియస్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వేరియస్ సిటీస్ లోని ప్రెసెంట్ వీళ్ళ ఎక్స్పాన్షన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో దీని ద్వారా లాంగ్ టర్మ్ లోనైతే కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. ఈవెన్ కిమ్స్ అనే కాదు, వేరియస్ గ్రూప్ హాస్పిటల్స్ ఈ విధంగా ఎక్స్పాన్షన్ అయితే బాగా చేసుకుంటూ వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అనే కాదు, ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కైనా వెళ్ళి చూడండి, ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కూడా పేషెంట్స్తోనైతే నిండిపోయి ఉంటున్నాయి. సో దీంతోనే వేరియస్ హాస్పిటల్స్ కంటిన్యూస్గా ఎక్స్పాన్షన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాయి.
నెక్స్ట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళకి టోటల్గా 2 కంపెనీస్ దగ్గర నుంచి కొత్తగా కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. ఈ 2 కాంట్రాక్ట్స్ యొక్క టోటల్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 205 crores. అండ్ ఈ కాంట్రాక్ట్స్లో భాగంగా వీళ్ళు ఏం చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్స్ ఏవైతే విన్నారో ఇది అయాన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి మన ఇండియాకి చెందినటువంటి ఒక లీడింగ్ బ్యాంక్ దగ్గర నుంచి కొత్తగా కాంట్రాక్ట్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 16 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ బ్యాంక్ కోసం డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా వేరే సర్వీసెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి KSH ఇంటర్నేషనల్ IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. ఈ కంపెనీ చేసేటువంటి బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా విద్యా వైర్స్ IPO వచ్చింది. మీ అందరికి ఐడియా ఉన్నది కదా. ఈ విద్యా వైర్స్ వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తుంటారో అంటే కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా, సేమ్ బిజినెస్ ఈ KSH ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా చేస్తుంటారు. నో ఈ KSH ఇంటర్నేషనల్ కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలంటే దీన్ని ఇయర్ 1981 లోని స్టార్ట్ చేశారు అండ్ ఇది మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ. నో కమింగ్ టు దేర్ ప్రొడక్ట్స్ కేటగిరీ, వీళ్ళ దగ్గర స్టాండర్డ్ మ్యాగ్నెట్ వైండింగ్ వైర్స్ అండ్ అలాగే స్పెషలైజ్డ్ మ్యాగ్నెట్ వైండింగ్ వైర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ. వీళ్ళ కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ ని మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే పవర్ సెక్టర్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తారు. వీటితో పాటు రెన్యూబుల్స్, ఇండస్ట్రియల్స్, రైల్వేస్, డేటా సెంటర్స్, ఆటోమోటివ్స్ తో పాటు అదర్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 ఎండింగ్ నాటికి ప్రొడక్షన్ కెపాసిటీ పరంగా చూసినట్లయితే మ్యాగ్నెట్ వైండింగ్ వైర్స్ లోని వీళ్ళే 3rd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అలాగే మన ఇండియా నుంచి మ్యాగ్నెట్ వైండింగ్ వైర్స్ ఎక్స్పోర్ట్స్ లో మనం చూసినట్లయితే వీళ్ళే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దేర్ కస్టమర్ బేస్, వీళ్ళకి సీమెన్స్, తోషిబా, ABB, భారత్ బిజ్లీ, GE తో పాటుగా వేరియస్ అదర్ లార్జ్ కస్టమర్స్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తున్నారు. అండ్ ఈ ప్రైవేట్ కంపెనీస్ తో పాటుగా వీళ్ళు PSUs అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, NTPC, NPCIL ఈ కంపెనీస్ కి కూడా సప్లైస్ అయితే చేస్తున్నారు. వీళ్ళకి ఏమేమి సప్లై చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఈ ఇండస్ట్రీలోకి కొత్త కంపెనీస్ రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ హై ఎంట్రీ బ్యారియర్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది. ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి వేరియస్ అప్రూవల్స్ అవి రావాల్సి ఉన్నది. సో దాంతోనే ఈ ఇండస్ట్రీలోకి ఏదైనా కంపెనీ రావాలంటే అంత ఈజీగా రావడం అవదని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే చేస్తున్నారని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఓవరాల్ గా 24 కంట్రీస్ కి అయితే వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే USA, UAE, కువైట్, రొమానియాతో పాటుగా ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ కంట్రీస్ కి అయితే వీళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఓవరాల్ గా OEMs కి 2 సేల్స్ మోడల్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తుంటారు. అందులో ఫస్ట్ వన్ ఈజ్ అవుట్ రైట్ సేల్స్ మోడల్, సెకండ్ వన్ జాబ్ వర్క్ సేల్స్ మోడల్. ఈ అవుట్ రైట్ సేల్స్ మోడల్ అంటే సింపుల్. ఇక్కడ ఏంటంటే రా మెటీరియల్ అంటే కాపర్ ఉంటది కదా, ఈ కాపర్ రా మెటీరియల్ ని వీళ్ళే కొనుక్కుంటారు. అండ్ అలాగే ఎండ్ యూజర్ కి కావాల్సినట్టుగా ఫ్యాబ్రికేషన్ అది కూడా వీళ్ళు చేస్తారు. చేసి రా మెటీరియల్ కాస్ట్ అండ్ అలాగే ఫ్యాబ్రికేషన్ కాస్ట్ రెండు కూడా ఎండ్ యూజర్ పైన వీళ్ళు చార్జ్ చేస్తారు. అదే జాబ్ వర్క్ సేల్స్ మోడల్ అయితే కస్టమర్ వీళ్ళకి కాపర్ సప్లై చేస్తారు అండ్ ఆ కాపర్ ని ప్రాసెస్ చేయవలసినటువంటి పని మాత్రమే వీళ్ళది. అండ్ వీళ్ళు మెయిన్లీ అడ్వాన్స్డ్ మిషనరీ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ సైడ్ అయితే ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే హై వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లైక్ CTC ఉంటాయి కదా, ఇటువంటి ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం పైన వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. వీటిని అల్ట్రా హై వోల్టేజ్ అప్లికేషన్స్ లోనైతే యూజ్ చేస్తుంటారు. దీంతో పాటుగా ఈవీ ఇండస్ట్రీ కూడా మనం మాట్లాడుకోవాలంటే 2022లో ఈవీ ఇండస్ట్రీ $3.2 బిలియన్ ఉంటే అది 2029 నాటికి $113.9 బిలియన్ కి అయితే గ్రో అవుతుందంటే 66.58% CAGR చొప్పున ఈవీ ఇండస్ట్రీ అయితే గ్రో అవుతుంది. సో ఈ ఈవీ ఇండస్ట్రీ ఇంతలా గ్రో అవడం వలన వైండింగ్ వైర్ ఇండస్ట్రీకి అయితే చాలా మంచి ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈవీ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేందుకు గాను వేరియస్ OEMs అండ్ ఈవీ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీతోని వీళ్ళు కొలాబరేట్ కూడా అవుతున్నట్టుగా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని ఓవరాల్ గా 29,045 మెట్రిక్ టన్స్ యాన్యువల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే ఉన్నది. వీటితో పాటుగా మహారాష్ట్ర అహల్యా నగర్ లోని వీళ్ళ 4th మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెప్టెంబర్ మంత్ లోనే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకున్నటువంటి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లో కూడా వీళ్ళు 80% పైనే కెపాసిటీ యూటిలైజేషన్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. దీని ద్వారా ఇంటర్నల్లీ కాపర్ రాడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ సప్లయర్స్ పైన ఉన్నటువంటి డిపెండెన్సీ ఏదైతే ఉన్నదో ఆ డిపెండెన్సీ తగ్గుతుంది. దాంతో పాటుగా వీళ్ళకి కాస్ట్ కంట్రోల్ కూడా ఉంటది. కాబట్టి ఓవరాల్ గా వీళ్ళ మార్జిన్స్ కొంత ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీటితో పాటుగా వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ లైక్ సోలార్
సోలార్ పవర్ పైన కూడా బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సోలార్ పవర్ ద్వారా మీట్ అయ్యారనుకోండి, దాని ద్వారా కూడా వీళ్ళకి కాస్ట్ అయితే తగ్గుతుంది. అండ్ వీళ్ళ కస్టమర్స్ తో కూడా చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ టాప్ 10 కస్టమర్స్ ఉంటారు కదా, ఈ టాప్ 10 కస్టమర్స్ లోని 5 కస్టమర్స్ వీళ్ళతోని 10 years నుంచి కొలాబరేట్ అయి ఉన్నారు. అండ్ 2 కస్టమర్స్ లాస్ట్ 5 years నుంచి వీళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నట్లయితే 3 కస్టమర్స్ లాస్ట్ 2 years నుంచి వీళ్ళ సర్వీసెస్ తీసుకుంటున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు జనరేట్ చేసిన ఓవరాల్ రెవెన్యూస్ లో వీళ్ళ రిపీట్ కస్టమర్స్ నుంచే వీళ్ళు నియర్లీ 95% రెవెన్యూస్ అయితే జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని డొమెస్టిక్ బిజినెస్ నుంచి వీళ్ళకి 67% పైనే కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే ఎక్స్పోర్ట్స్ నుంచి వీళ్ళకి 32% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ వీళ్ళకి ఓవరాల్ గా ఎక్స్పోర్ట్స్ నుంచి 32% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది కదా, ఈ 32% లో కూడా టాప్ 5 ఎక్స్పోర్ట్ కంట్రీస్ నుంచే వీళ్ళకి 24% పైనే రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. అదే యూనిట్ వైజ్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ దగ్గర టోటల్ గా 3 యూనిట్స్ ఉన్నాయి కదా, దానిలోని వీళ్ళ సెకండ్ యూనిట్ పూణేలో ఉన్నటువంటి యూనిట్ ఏదైతే ఉందో ఈ యూనిట్ నుంచే వీళ్ళకి 63% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే యూనిట్ 3 నుంచి కూడా 23% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ యూనిట్ 1 నుంచి నియర్లీ 13% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళు ఐపీఓ ద్వారా ఏదైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో దానిలోని మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ వీళ్ళకున్నటువంటి డెట్ ని తగ్గించుకోవడానికి యూజ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా 225 crores వీళ్ళు డెట్ రీపేమెంట్ రిలేటెడ్ గా యూజ్ చేస్తామని, అండ్ మరొక 87 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా యూజ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ కమింగ్ టు దర్ ఎంప్లాయీస్, వీళ్ళ దగ్గర ప్రెసెంట్ ఓవరాల్ గా 157 ఎంప్లాయీస్ ఉన్నారు. కమింగ్ టు ద మేనేజ్మెంట్, ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కుశాల్ సుబ్బయ్య గారు వ్యవహరిస్తున్నట్లయితే మిస్టర్ రాజేష్ కుశాల్ హెగ్డే గారు ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని కుశాల్ సుబ్బయ్య గారి దగ్గరే 47% స్టేక్ అయితే ఉన్నది. అండ్ రాజేష్ కుశాల్ గారి దగ్గర మరొక 19% స్టేక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళ ప్రమోటర్ గ్రూపే ఈ కంపెనీలోని మెజారిటీ ఆఫ్ ది స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ గనక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 710 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 420 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 290 crores. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 365 rupees to 385 rupees ప్రైస్ బ్యాండ్ లో అయితే కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 2601 crores. అండ్ ఈ ఐపీఓ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 39 షేర్స్ తోని 1 లాట్ కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ అవునుంది. అండ్ ఈ ఐపీఓ లోని క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. అండ్ ఈ ఐపీఓ 16th December రోజున ఓపెన్ అయి 18th December రోజున క్లోజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 379 crores డెట్ ఉన్నట్లయితే 321 crores ఈక్విటీ ఉన్నది. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో 1.180 times. అండ్ వీళ్ళు ఐపీఓ ద్వారా ఫండ్ ఏదైతే రైజ్ చేస్తున్నారో దానిలో మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ వీళ్ళు డెట్ తగ్గించుకోవడానికి అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 35.55% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 56.7% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 59.83% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీ ఏదైతే సెగ్మెంట్ లో బిజినెస్ ని ఆపరేట్ చేస్తుందో ఇక్కడ మార్జిన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 5 to 7% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ అయితే జనరేట్ చేసినట్లయితే 3 to 4% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ పరంగా మాట్లాడుకోవాలంటే అందరికన్నా కేఈ ఇండస్ట్రీ అండ్ అపార్ ఇండస్ట్రీస్ ఈ రెండు కంపెనీస్ కూడా బెటర్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నాయి. అండ్ ఈ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా డీసెంట్ మార్జిన్స్ జనరేట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా ఐపీఓకి వచ్చినటువంటి విద్యా వైర్స్ వాళ్ళు అందరికన్నా బెటర్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నట్లయితే కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా డీసెంట్ రిటర్న్ రేషియోస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి వెళ్లే ముందు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళకి ఉన్నటువంటి ఫస్ట్ రిస్క్, వీళ్ళకి టాప్ 10 కస్టమర్స్ నుంచే
మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది కదా. ఓవరాల్ గా మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 3 to 4 years లోని వీళ్ళకి 50% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఈ టాప్ 10 కస్టమర్స్ నుంచి వస్తుంది. ఒకవేళ ఎవరైనా కస్టమర్ ని వీళ్ళు కోల్పోయారు అనుకోండి, కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ రాకపోయినా ఏదైనా జరిగినా కూడా వీళ్ళ రెవెన్యూస్ పైన చాలా ఎక్కువగానే ఇంపాక్ట్ పడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ రిస్క్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి రా మెటీరియల్ సప్లై చేసేటువంటి టాప్ 10 సప్లయర్స్ నుంచే మెజారిటీ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ అంటే 90% పైన కంట్రిబ్యూషన్ ఉన్నది. ఒకవేళ ఈ టాప్ 10 సప్లయర్ లోని ఏదైనా సప్లయర్ దగ్గర నుంచి వీళ్ళకి రా మెటీరియల్స్ టైం కి రాలేదనుకోండి, దాని వలన కూడా వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉన్నది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతే కాకుండా వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ పవర్ సెక్టర్ నుంచి వస్తున్నాయి కదా. ఒకవేళ పవర్ సెక్టర్ లో స్లో డౌన్ కనుక కనపడింది అనుకోండి, అప్పుడు కూడా వీళ్ళ రెవెన్యూస్ పైన ఇంపాక్ట్ పడచ్చు. అండ్ వీళ్ళకి ఉన్న 2 ప్రొడక్ట్ సెగ్మెంట్స్ లోని స్పెషలైజ్డ్ మ్యాగ్నెట్ వైండింగ్ వైర్స్ నుంచే వీళ్ళకి 70% వరకు రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా బిజినెస్ తగ్గింది అనుకోండి, దాని వల్ల వీళ్ళ పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. వీటితో పాటుగా మనం ఇంకొక రిస్క్ మాట్లాడుకోవాలంటే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ దగ్గర 3 యూనిట్స్ ఉన్నాయి కదా, అందులోని యూనిట్ 2 నుంచే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ వస్తున్నాయి. ఒకవేళ ఆ యూనిట్ 2 లో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, దాని వలన కూడా ఈ కంపెనీ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద వాల్యుయేషన్ కంపారిజన్, ఈ ఐపీఓని వీళ్ళేం మరీ అంత చీప్ గా కోట్ చేయట్లేదు. ఆల్మోస్ట్ వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ ఏవైతే వాల్యుయేషన్స్ లోని ట్రేడ్ అవుతున్నాయో అట్ పార్ వాల్యుయేషన్స్ లోనే వీళ్ళు ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ చూసినా కూడా మరి మార్కెట్ లో అంత డిమాండ్ ఏమీ కనపడట్లేదు ఐపీఓ రిలేటెడ్ గా. సో ఒకసారి ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఈ ఐపీఓ రిలేటెడ్ గా, దాని రిలేటెడ్ గా మీరు ఫర్దర్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ గా అర్థమైన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 1 hour పైన డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.